అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ప్రేమగా చేరవ 6వ భాగం. రచయిత మహాలక్ష్మి గారు. నేను వెళ్ళడం కాదు, ఏం మూసుకుంటావు మూసుకొని నువ్వే బయటికి పో అని అంతే కోపంగా రాకేష్ కళ్ళలోకే సూటిగా చూస్తూ అంటుంది ఆ అమ్మాయి. ఏమాత్రం తగ్గకుండా నన్ను అంత మాట అంటావా నీ పొట్టిదానా అని అంటూ కోపంతో ఆ అమ్మాయి మీదకి వెళ్తూ నీ పేరేంటే, వెంటనే టెర్మినేట్ చేస్తానని అంటూ ఆ అమ్మాయి మెడలో ఉన్న ఐడి కార్డ్ పట్టుకొని ఈ పేరు చూస్తాడు రాకేష్. టెర్మినేటా అని కంగారుగా అంటుంది ఆ అమ్మాయి. ఏకంగా టెర్మినేట్ అనేసరికి రాకేష్ ఎవరో పెద్ద వీఐపీ అనుకుని భయపడుతూ హా అని అంటూ ఐడి కార్డ్ మీద రేణుక అని ఉండడం చూసి ఓడి అమ్మ, రేణుక అంటే నువ్వేనా, నిజంగానే ఉన్నావా అని ఆశ్చర్యంగా అంటాడు రాకేష్. రిషి చెప్పిన రేణుక ఈ అమ్మాయి ఒక్కరే అని సంతోషిస్తూ అవును అని ఆశ్చర్యంగా బొంగమూతి పెట్టుకొని రాకేష్ వైపే అమాయకంగా చూస్తూ అంటుంది రేణుక. రాకేష్ క్వశ్చన్ వింతగా ఉండేసరికి ఆ మాటతో సంతోషంగా రేణుకకి దూరం జరిగి కింద నుంచి పై వరకు స్కాన్ చేస్తూ అచ్చం వాడు చెప్పినట్లుగానే పొగరబట్టిన బాయిలర్ కోడిలా పిటపిటలాడుతున్నావుగా అని తన మనసులో అనుకుంటూ నేను రిషి క్లోజ్ ఫ్రెండ్ని, రిషి ఎవరో తెలుసుకోవాలంటే ఇంకాసేపు ఎదురు చూడండి అని నవ్వుతూ అంటాడు రాకేష్. రేణుక వైపే సూటిగా చూస్తూ అప్పుడే రిషి వాళ్ళని చూడాలి అని ఆశగా బయటకు వస్తుంది స్వప్న. వాళ్ళని చూసి చాలా రోజులే అయ్యిందని బృందా వెళ్ళిన వైపు నుంచే స్వప్న వస్తూ ఉండడం చూసి స్వప్న అని అంటాడు రిషి ఆశ్చర్యంగా. 2 సంవత్సరాల క్రితం ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిన స్వప్న సడన్గా ఇక్కడ దర్శనం ఇచ్చేసరికి అది ఇక్కడ ఎందుకుందిరా అని అంటూ స్వప్న వైపు చూస్తాడు రాకేష్. వల్లభ అని నవ్వుతూ రిషి దగ్గరికి వస్తుంది స్వప్న. తనకి సూరజ్ ముందే చెప్పడంతో ఏ కిల్లర్ నువ్వెక్కడి నుంచి చూడపడ్డావే అని సంతోషంగా అంటాడు రాకేష్. రేణుక గురించి మర్చిపోయి అది అంత పెద్ద కథ, అది మళ్ళీ మాట్లాడుకుందాంలే కానీ మన సీఈఓ గారు ఎక్కడా అని రిషి వైపు చూస్తూ కళ్ళెగరేస్తుంది స్వప్న నవ్వుతూ. 2 సంవత్సరాల నుంచి అందరి మీద కోపంతో అరుస్తూ సీరియస్గా వార్నింగ్లు ఇచ్చే స్వప్నని చూసిన రేణుక మొదటిసారి స్వప్నని నవ్వుని చూసి మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందో రాదో అని అంటూ ముచ్చటగా స్వప్న వైపే అలాగే చూస్తూ ఉంటుంది రేణుక. రిషి నవ్వుతూ సూరజ్ అప్పుడే చెప్పేశాడా నీకు అని అంటాడు స్వప్న వైపే చూస్తూ. సూరజ్ పేరు వినగానే గొంతు మూగపోయి మౌనంగా ఉండిపోతుంది స్వప్న. ఏమీ మాట్లాడకుండా తన మౌనం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకొని రాకేష్ రిషిలు కూడా సైలెంట్గా ఉంటారు. అప్పుడే వల్లభ రాయల్గా ఎంట్రీ ఇచ్చి అందరి మూడ్ని కూడా సెట్ చేస్తాడు. గుడ్ మార్నింగ్ రిషి సార్ అని నవ్వుతూ వల్లభని విష్ చేస్తుంది స్వప్న. ఏ కిల్లర్ అని సంతోషంతో 2 అడుగుల్లో స్వప్నం చేరి గట్టిగా కౌగిలించుకుంటాడు వల్లభ. అబ్బా వీడు ఆఫీస్లో నా పరువు తీసేలా ఉన్నాడుగా అని మనసులో అనుకుంటూ వల్లభకి దూరం జరిగి రేణుక మన స్టాఫ్ అందరినీ తీసుకురా, మన సీఈఓని ఇంట్రడ్యూస్ చేస్తానని తన వైపే కళ్ళార్పకుండా చూస్తున్న రేణుక వైపు చూస్తూ అంటుంది స్వప్న. స్వప్న మాటలకు తేరుకొని ఓకే మేడం అని అంటూ సంతోషంగా వెళ్ళి స్టాఫ్ అందరినీ తీసుకొస్తుంది రేణుక. అందరికీ సీఈఓగా వల్లభని రిషి పేరుతో ఇంట్రడ్యూస్ చేసి రిషిని వల్లభ పేరుతో న్యూ జాయినింగ్గా ఇంట్రడ్యూస్ చేసి రాకేష్ని మాత్రం జస్ట్ వల్లభ ఫ్రెండ్గా ఇంట్రడ్యూస్ చేసి ఇవాళ నుంచి మన సీఈఓ గారు ఇక్కడ పనులు చూసుకోవడానికే వచ్చారు, రెగ్యులర్గా ఇక్కడికి వస్తూనే ఉంటారు కాబట్టి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయండి అని సీరియస్గా అందరికీ వార్నింగ్ ఇచ్చి రండి అలా క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుందామని అంటూ ముగ్గురిని కూడా అక్కడి నుంచి తన క్యాబిన్లోకి తీసుకొని వెళ్తుంది స్వప్న. అందరినీ చూసుకో అని రేణుకకి కంటితోని సైగ చేసి అర్థమైంది మేడం అని అంటూ రేణుక అందరినీ కూడా తమ తమ వర్క్స్లోకి దించుతుంది. ఇప్పుడు చెప్పవే అసలేంటి నీ కథ అని, చాలా మారిపోయావు నువ్వు అంటాడు రాకేష్ స్వప్నతో. స్వప్న క్యాబిన్ అంతా కూడా చూస్తూ అదంతా తర్వాత కానీ ముందు కాఫీ టీ జ్యూస్ ఏం తీసుకుంటారని నవ్వుతూ అంటుంది స్వప్న ముగ్గురు వైపే చూస్తూ. మాకు అవేం వద్దు, సూరజ్ని కలిసి మాట్లాడావా లేదా అని సూటిగా స్వప్న వైపు చూస్తూ అంటాడు రిషి. సూరజ్ ఉన్న పలంగా వెళ్ళిపోవడానికి అదే రీజనా అని అనుకుంటూ కలిశాను, తనే చెప్పాడు మీ గురించి అని అంటుంది స్వప్న బాధగా. నువ్వు వెళ్ళిపోయాక వాడు ఒక స్టేజ్లో పిచ్చోడైపోయాడు తెలుసా, అంతలా ప్రేమించిన దానివి ఎందుకు దూరం అయిపోయావు అని అంటాడు రాకేష్ స్వప్న వైపే సీరియస్గా చూస్తూ. అవన్నీ నిదానంగా మాట్లాడుకుందాం రాకేష్, ప్రజెంట్ బృందని పిలిచి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలని నవ్వుతూ అంటూ ప్యూర్ని పిలిచి బృందని పిలిపిస్తుంది స్వప్న. ఇప్పుడు తనకు ఆ విషయం గురించి మాట్లాడడం ఇష్టం లేక స్వప్న కావాలనే టాపిక్ని డైవర్ట్ చేస్తుందని అర్థమై రిషి కూడా సైలెంట్గా ఉంటాడు. స్వప్న ఒంటరిగా ఉన్నప్పుడు దీని గురించి మాట్లాడాలి అని అనుకుంటూ ఇంకేంట్రా సంగతులు అని స్వప్న వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడే మే ఐ కమిన్ మేడం అని అంటూ లోపలికి వస్తుంది బృంద. డోర్ నాక్ చేసి కమిన్ అని అంటుంది స్వప్న రిషి వైపు నవ్వుతూ చూస్తూ. బృంద సైలెంట్గా వచ్చి స్వప్న ఎదురుగా నిల్చుంటుంది. అక్కడ రిషి వాళ్ళు ఉండడంతో
తల దించుకునే ఉంటుంది. మిస్ బృంద, ఇదిగోండి మీ అపాయింట్మెంట్ లెటర్ అని అంటూ తన టేబుల్ మీద ఉన్న అపాయింట్మెంట్ లెటర్ని తీసుకొని బృంద చేతికిస్తుంది స్వప్న. బృంద అది తీసుకొని థ్యాంక్ యూ మేడం అని చిన్నగా అంటూ వెనుతిరగబోతుంది. 1 మినిట్, బయట మీ టీం లీడర్ రేణుక ఉంటుంది. తన దగ్గరికి వెళ్ళి న్యూ జాయినింగ్ అని చెప్పు. అలాగే ఈవినింగ్ ఆఫీస్ ల్యాప్టాప్ ఇస్తారు, కలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా వర్క్ చేయి. అండ్ కంగ్రాచులేషన్స్, యూ కెన్ లీవ్ నౌ అని ఫుల్ యాటిట్యూడ్తో అంటుంది స్వప్న రిషి వైపే చూస్తూ. అలాగే మేడం అని చెప్పి దించిన తల ఎత్తకుండా వెళ్ళిపోతుంది బృంద. అక్కడ ఉండడం ఇబ్బందిగా అనిపించి వెళ్తున్న బృంద వైపే చూస్తూ ఉన్న రిషి వైపే చూస్తూ, మాట్లాడితే ముత్యాలు ఏమన్నా రాలిపోతాయేంట్రా, అలా ఉంది నీ పోరి అని నవ్వుతూ అంటుంది స్వప్న. అంటే వాడి గురించి మాట్లాడతావు కానీ నీ గురించి ఏం చెప్పవన్నమాట అని అంటాడు వల్లభ కోపంగా. అవునరా, నాకు చెప్పడం ఇష్టం లేదు, దీన్ని ఇంతటితో వదిలేయండి, నేను మూవ్ ఆన్ అయిపోయాను, సూరజ్ కూడా హ్యాపీగానే ఉన్నాడు కదా అని అనుకుంటున్నాను, దట్స్ ఇట్ అని బల్ల గుద్ది మరీ చెప్తుంది స్వప్న ముగ్గురి వైపు చూస్తూ. ఓ సరే, మా క్యాబిన్స్ చూపిస్తే ఇంక మేము వెళ్ళిపోతామని అంటాడు రాకేష్ సీరియస్గా. ఓకే అని అంటూ ప్యూన్ని పిలిచి అందరికీ తమ తమ సీట్స్ని చూపించమంటుంది స్వప్న అంతే సీరియస్గా. ఓకే మేడం అని అంటూ ప్యూన్ ముగ్గురు వైపు చూసి బయటికి నడుస్తాడు. రాకేష్ వల్లభ స్వప్న వైపు చిరాగ్గా చూసి బయటికి వెళ్ళిపోతారు. రిషి కూడా బయటికి నడుస్తూ వెనక్కి తిరిగి, నువ్వు మూవ్ ఆన్ అయిపోతే వాడిని చూడగానే నీ కళలో సంతోషం ఎందుకు కనిపిస్తుంది, వాడిని దూరం చేసుకున్నందుకు నీ కళలో కంటితడి ఎందుకు కనిపిస్తుంది, మాకు అబద్ధం చెప్తున్నావు, సరే కనీసం నీ మనసుకని నువ్వు నిజం చెప్పుకో అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. స్వప్న ఏదో దాస్తుందని అర్థమైనా తనే ఏదో ఒకరోజు బయటపడుతుందని. నిజమే రిషి, నాకు వాడంటే పిచ్చి, కానీ నా వల్ల వాడు జీవితాంతం బాధపడకూడదని దూరంగా వచ్చేసాను, ఐఆమ్ సారీరా అని తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది స్వప్న. సూరజ్ గురించే ఆలోచిస్తూ సూరజ్ కోపంగా ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా చెల్లా చెదరుగా పడేస్తూ ఆ అని గట్టిగా అరుస్తాడు పైకప్పుని చూస్తూ బాధతో. అయినా తన కోపం, బాధ, తీరిక కుప్పకూలిపోయి నేల చూపులు చూస్తూ, నీకేం తక్కువ చేశాను, నా ప్రాణంలో నిన్ను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూనే వచ్చాను కదా, అయినా సరే నన్ను వదిలి ఎలా వెళ్ళాలనిపించింది స్వప్న నీకు అని బాధతో అరుస్తూ ఉంటాడు సూరజ్. ఆ క్షణం తనకు తెలియదు కదా స్వప్న తన కోసమే దూరంగా వచ్చేసిందని. అప్పటి నుంచి సూరజ్ రిషి స్వప్న ప్రాబ్లం తెలుసుకోవడానికి ఎంత ట్రై చేసినా మాట దాటేస్తూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది స్వప్న. తన బాధను పంచి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక వల్లభ రాకేష్లతో స్వప్న మాట్లాడడానికి వస్తే ముందు సూరజ్ని దూరం చేసుకోవడానికి రీజన్ చెప్పి ఆ తర్వాత మాట్లాడమని కరాఖండిగా చెప్పి స్వప్నకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా చేస్తారు. కావాలని బృంద టీంలో జాయిన్ అయిన రిషి మాత్రం ఛాన్స్ వస్తే చాలు బృందతో మాట్లాడడానికి తెగ ట్రై చేస్తూ ఉంటాడు. కానీ బృంద రిషితో మాత్రమే కాదు, తన టీంలో ఉన్న మిగతా అబ్బాయిలతో కూడా మాట్లాడకుండా అమ్మాయిలతో తడిపొడిగా మాట్లాడుతూ అబ్బాయిలతో అవసరం వచ్చిన ప్రతిసారి అమ్మాయిల హెల్ప్ తీసుకుంటూ నెట్టుకొస్తూ ఉంటుంది. కానీ కాలం మన కోసం ఆగదు కదా. అలా కొంతకాలం జరిగిపోతుంది. రాఘవ ఒక కవర్ తీసుకొచ్చి జయంతి చేతికిస్తాడు. ఏంటండి ఇది అని అయోమయంగా అంటుంది జయంతి. కవర్లో ఉన్నది చూడాలా వద్దా అనేది అర్థం కాక. అందులో నీ కాబోయే అల్లుడు ఫోటోలు ఉన్నాయి, నీ కూతురికి పంపించు, ఎవరు కావాలో తనని డిసైడ్ చేసుకోమని చెప్పు అని అంటాడు రాఘవ మొహంలో ఏ భావము లేకుండా ఎటో చూస్తూ. ఏంటి తనకు అప్పుడే పెళ్ళా, అది ఈ మధ్యే కదండి జాబ్లో జాయిన్ అయ్యింది అని కంగారుగా అంటుంది జయంతి. బృందకి ఇష్టమో కాదో అని. చదువు మధ్యలోనే ఆపించి ఎప్పుడో పెళ్లి చేస్తానని చెప్పాను, కానీ విన్నావా నువ్వు, లేదు చదువు కంప్లీట్ చేయనివ్వండి అని అన్నావు, దానికి ఒప్పుకున్నాను, చదివిన దానికి బోనస్గా క్యాంపస్ ఇంటర్లో జాబ్ కొట్టి దాని దారినది వెళ్ళింది, కానీ కన్నందుకు పెళ్లి చేయాల్సిన బాధ్యత మనకి ఉంటుందిగా, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను, ఇందులో ఎలాంటి మార్పు లేదు రాదు, వెంటనే ఆ ఫోటోలు నీ కూతురికి పంపించి వాళ్ళల్లో దానికి ఎవడు నచ్చాడో వారంలో చెప్పమని చెప్పు, అంతకంటే ఎక్కువ టైం తీసుకుంటే నేనే ఎవడో ఒకరిని చూసి చేయాల్సి వస్తుందని కూడా చెప్పు అని సీరియస్గా చెప్పి బయటకు వెళ్ళిపోతారు రాఘవ. జయంతి ఏదో ఒకటి మాట్లాడి తనని ఏమర్చాలని ప్రయత్నిస్తుందని. రాఘవ వెళ్ళగానే ఈ పెళ్ళి ఎవరు కనిపెట్టారో కానీ పుట్టింటిని వదిలి వెళ్తున్నందుకు ఒకవైపు బాధ, మెట్టినింట కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు మరోవైపు సంతోషం ఉంటాయి. కానీ బృంద అప్పుడే పెళ్లి వయసు వచ్చేసిందా అని బాధగా తన మనసులో తనే అనుకుంటూ సోఫాలో కూలబడిపోతుంది జయంతి. బృంద గురించి ఆలోచిస్తూ, ఏంటే అలా దీర్ఘాలోచనలో మునిగిపోయావు అని అంటూ వచ్చి జయంతి పక్కనే సెటిల్ అవుతుంది. జయంతి వాళ్ళ అత్తయ్య కనకదుర్గమ్మ, మీ అబ్బాయి నా కూతురికి పెళ్లి చెయ్యాలి అని అనుకుంటున్నారు అత్తయ్య, ఇదిగో పెళ్లి కొడుకుల ఫోటోలు కూడా తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు అని దీనంగా ముఖం పెట్టి అంటుంది జయంతి. తన చేతిలో ఉన్న కవర్ని కనకదుర్గమ్మ చేతికి ఇస్తూ, ఓహో సంబంధాలు చూడడం మంచిదే కదా, మరెందుకే
ఆముదం తాగినట్టుగా ముఖం అలా పెట్టుకున్నావు అని అంటూ సంబరంగా ఫోటోలు ఓపెన్ చేసి చూస్తుంది కనకదుర్గమ్మ. కొడుకు తన కూతురి కోసం ఎలాంటి సంబంధాలు తెచ్చాడో చూడాలని ఆతృతగా. ఓ మంచిదే కానీ అమ్ముకు అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో కూడా తెలుసుకోవాలి కదా అని అంటుంది జయంతి ఆలోచిస్తూ. ప్రస్తుతానికైతే లేదని నీతో చెప్పలేదు కదా అని అనుమానంగా జయంతి వైపే చూస్తూ అంటుంది కనకదుర్గమ్మ. జయంతి ఇంతలా ఎందుకు ఆలోచిస్తుందో అర్థం కాక చెప్పలేదనుకోండి అని అంటుంది జయంతి ఆలోచిస్తూ. మరి ఇంకేమి, ఒక్క కుర్రాడు ఒంగోలు గిత్తలా చాలా బలిష్టంగా అందంగా ఉన్నాడు. వాడు చెప్పినట్టు అమ్ముకి పంపించు. పెళ్ళి ఇష్టమైతే ఎవడో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటుంది, ఇష్టం లేకపోతే అదే మాట నీతో చెప్తుంది. అందులో మనకి జరిగే నష్టమేమీ లేదు కదా అని అంటుంది కనకదుర్గమ్మ. ఫోటోలు చూస్తూ ఆవిడ మాటలకి మనసు ప్రశాంతంగా అనిపించేసరికి అలాగే అత్తయ్య, నేను అలాగే బృందకి పంపిస్తాను అని నవ్వుతూ కాస్త ధైర్యం రావడంతో పని ఉండడంతో కిచెన్లోకి వెళ్ళిపోతుంది జయంతి. తర్వాత పోస్ట్ ద్వారా పంపించాలి అని అనుకుంటూ ఫోటోల్ని ఏమో అనుకున్నాను కానీ దాని మీద ఎంత కోపం ఉన్నా దానికి మంచి మంచి సంబంధాలే తెచ్చాడు నా కొడుకని మురిపెంగా మనసులో అనుకుంటూ, అప్పట్లో మా నాన్నగారు కూడా ఇలాగే నా కోసం స్వయంవరం ఏర్పాటు చేసుంటే బాగుండేది, ఒకరిని చూపించి చేసుకో అని చెప్పగానే అప్పట్లో నా ముందు ఇన్ని అవకాశాలు ఉంటాయని తెలియక వెంటనే చేసుకున్నానని డిసప్పాయింట్ అవుతారు కనకదుర్గమ్మ. బృంద ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ మనసెందుకో భారంగా అనిపించి ఇంటికి వెళ్ళాలనిపించగా బీచ్ దగ్గరికి వస్తుంది. బృంద వెనకే వచ్చిన రిషి, అబ్బబ్బా అందమైన సాయంత్రం సముద్ర తీరంలో మరింత అందమైన నా చెలియతో అని సంతోషంగా అంటూ, ఆహా నీలో కవిత్వం పొంకొస్తుందా రిషి అని తనని తానే పొగుడుకుంటూ బృందనే చూస్తూ ఉంటాడు రిషి. ఇసుక తిన్నెల మీద కూర్చొని ఎందుకు ఈరోజు ఇలా అనిపిస్తోంది నాకు, ఏదో తెలియని బాధ నన్ను ఆవహించి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది, అది ఏమై ఉంటుంది అని బాధగా ఆలోచిస్తూ, ఓయ్ సముద్రం, నీ తరంగాలలోని చిరు చినుకు నాన్నను చేరి నాకు ఆయన మీద ఉన్న ప్రేమని తెలియచేయొచ్చు కదా అని తన కన్నీళ్లతోనే మనసులో అనుకుంటూ ఉంటుంది బృంద. సముద్రం వైపే చూస్తూ దూరం నుంచే బృందని గమనిస్తూ ఆఫీసులోనే చూడడమే, ఇప్పుడు కూడా చూడడమే, ఎంత చూసినా ప్రోగ్రెస్ కనిపించడం లేదు తనలో. సో చూస్తూ ఉంటే ఇలా లాభం లేదు, తను నా గురించి ఆలోచించాలంటే ముందు నా ప్రేమని తనకు తెలియాలి. సో ఒక అడుగు ముందుకు వేయాలని బాగా ఆలోచించి బృంద పక్కకే వచ్చి కూర్చుంటాడు రిషి. ధైర్యం చేసి తన పక్కన ఎవరో కూర్చున్నట్టుగా అనిపించి ఆలోచనల నుంచి తేరుకొని తలదించుకుంటుంది బృంద కన్నీళ్ళు తుడుచుకుంటూ. ఇలా ఎంతకాలం తలదించుకుంటావు బృంద, ఒక్కసారి నన్ను చూడు అని ప్రేమగా అంటాడు రిషి. బృంద వైపే ప్రేమగా చూస్తూ. తన మాటలు విని టక్కున పైకి లేస్తుంది బృంద. రిషి మాటల్లోని తేడా తనకు అర్థమవుతూ ఉండడంతో, ఏహే ఆగు, మేల్ వాయిస్ వినిపిస్తే చాలు నీ పక్కన ఏదో క్రైమ్ జరుగుతున్నట్టుగా అలా లేచి వెళ్ళిపోతావని చిరాగ్గా అంటూ బృంద చేయి పట్టుకొని లాగుతాడు రిషి. విసుగు వచ్చి రిషి సడన్గా లాగేసరికి బృంద బ్యాలెన్స్ చేసుకోలేక రిషి ఒళ్ళో పడుతుంది. రిషి అలా చేస్తాడని ఊహించకపోవడంతో రిషి పెదవులు అందంగా విచ్చుకున్నాయి. కొన్ని క్షణాలు ఇద్దరు చూపులు కలుసుకుంటాయి. సముద్రం మీద నుంచి వీచే చల్లని గాలికి సన్నగా వణుకుతూ తను ఎక్కడ ఉన్నదో చూసుకొని టక్కున లేచి నిలబడుతుంది బృంద. మగాడి స్పర్శని తను ఫీల్ అయినందుకు కంగారుతో చేతులు నలుపుకుంటూ, ఏయ్ ఎందుకంత కంగారు పడుతున్నావు, నేను మనుషులను పీక్కు తినే పిశాచిని కాదు అని అంటాడు రిషి బృంద వైపే చూస్తూ. రిషి మాటలు విని కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళాలని ప్రయత్నిస్తుంది బృంద. రిషి మాట్లాడితే తను ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అనే భయంతో బృంద వెళ్ళాలనుకుంటుందని అర్థమై తన చేయి పట్టుకొని తన పక్కన కూర్చోమన్నట్టుగా బలంగా లాగుతాడు రిషి. ఇప్పుడు చెప్పకుంటే తన మనసులోని మాటను చెప్పే సమయం సందర్భం మళ్ళీ వస్తుందో రాదో అని రిషి గట్టిగా పట్టుకోవడంతో విడిపించుకోవడానికి ట్రై చేస్తూ, నేను వెళ్ళాలి అని మెల్లిగా అంటుంది బృంద తడబడుతూ. చూడు, ఇవాళ నీతో మాట్లాడాలని నేను ఫిక్స్ అయ్యే వచ్చాను. కష్టపడి ధైర్యం చేసినందుకు అయినా 2 నిమిషాలు నాకు టైం ఇవ్వు. నేను చెప్పాలనుకున్నది నీకు చెప్పే వెళ్ళిపోతాను. ఇప్పుడైతే నీ చేతిని వదులుతాను, కానీ నేను చెప్పేది మాత్రం నువ్వు వినాలి అని అంటూ ఓరగా బృంద వైపే చూస్తూ ఉంటాడు రిషి. బృంద ఏం చెప్తుందా అని తనకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఇసుకను చూస్తూ ఉంటుంది బృంద. రిషి వదిలేలా లేడు అని భయపడుతూ, వదిలేస్తున్నా పారిపోవు కదా అని అడుగుతాడు అనుమానంగా. రిషి బృంద చెయ్యి వదులుతాడు. ఉంటుందా లేదా అని అనుమానంగానే ఆమె వైపు చూస్తాడు. ఇప్పుడు పారిపోయినా రిషి మళ్ళీ పట్టుకుంటాడు అని ఆమెకు అర్థమై చెప్పమన్నట్లుగా సైలెంట్గా ఉంటుంది బృంద సముద్రం వైపే చూస్తూ. బృంద గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి నేను ఈ ఆఫీస్లో జాయిన్ అయింది నీ కోసమే, నీకు తెలియని మరో విషయం చెప్పనా,
4 ఇయర్స్గా నీకు తెలియకుండా నీ వెంట పడుతున్నాను అంటే నువ్వు చూసుకోలేదు, కానీ చూసుకొని ఉంటే ఈ పాటికే పెళ్ళి కూడా అయిపోయి ఉండేదని నవ్వుతాడు రిషి. బృంద కోసం తను చేసినవన్నీ తలుచుకుంటూ రిషి మాటలకు సతమతమవుతూ చేతులు నలుపుకుంటుంది బృంద. రిషి వైపే చూపు మరల్చకుండా చూస్తూ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నీకు తెలిసే ఉంటుంది కదా అని అంటూ బృంద చేయి పట్టుకుంటాడు రిషి. ధైర్యం చేసి వద్దు, ఐ నో ఎవ్రీథింగ్ అని కొంచెం సీరియస్గా అంటుంది బృంద. రిషి చేతిలోనే తన చేతిని వెనక్కి తీసుకుంటూ ఏం తెలుసు నీకు, ఏం తెలుసు అని అంటాడు రిషి కోపంగా బృంద వైపే చూస్తూ. తమరు 4 సంవత్సరాల నుంచి నా వెనక తిరగడం అని సూటిగా రిషి వైపే చూస్తూ అంటుంది బృంద. బురుకటి ముడిపట్టి ఫస్ట్ టైం బృంద తన కళ్ళలోకి సూటిగా చూస్తూ మాట్లాడుతూ ఉండేసరికి షాక్ అవుతాడు రిషి. తను బృందలో అంతకు ముందు ఎప్పుడూ ఈ వెర్షన్ చూడకపోవడంతో రిషి కళ్ళార్పకుండా తననే చూస్తూ ఉండడంతో ఏంటి మాట పడిపోయిందా లేకపోతే గుండె జారిపోయిందా అని అంటుంది బృంద. రిషి ముఖం మీద చేతులు ఊపుతూ బృంద మాటలకు షాక్ నుంచి తేరుకొని వెయిట్ అంటే నువ్వు నన్ను ఎప్పుడో చూసావా అని కళ్ళు పెద్దవి చేసుకొని మరీ బృంద వైపే చూస్తాడు రిషి సంతోషంతో. అని నేను చెప్పానా అని అంటుంది బృంద. రిషి అంటే లెక్కలేనట్టుగా ఎటో చూస్తూ మరి 4 సంవత్సరాల నుంచి నేను నీ వెంట పట్టం నీకు ఎలా తెలుసు అని అంటాడు రిషి. తను చూడకపోతే తనకు ఎలా తెలుసు అని అయోమయంగా. నేను తలదించుకున్నానే తప్ప నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనంతగా కళ్ళు మూసుకునేమి లేను. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు అని అంటుంది బృంద సూటిగా రిషి వైపే చూస్తూ. అవునా అని ఆశ్చర్యంగా అంటూ రిషి ఏదో మాట్లాడే లోపే పల్లీలే అని గట్టిగా అంటూ ఒక కుర్రాడు అరుచుకుంటూ వస్తాడు వాళ్ళిద్దరి దగ్గరికి. అబ్బా రే నీ టైం పాడుగాను నా లవ్ మ్యాటర్ చెప్పాలనుకున్నప్పుడే వచ్చావు కదరా అని చిన్నగా కాసురుతాడు రిషి. బృందకి చెప్పాలనుకున్న మాటను చెప్పలేకపోయినందుకు రిషి నీరు గారిపోతూ హలో బాస్, ఇది నా డ్యూటీ. మీరు అరిచారు అని నేను నా పల్లీల్ని నా మానుకోలేనుగా అమ్మటం, అప్పుడు నా పొట్ట నేనే కొట్టుకున్నట్టుగా అవుతుందని ధీటుగా సమాధానం చెప్తాడు ఆ కుర్రాడు. ఏమాత్రం బెదరకుండా అతని మాటలకు నవ్వుతుంది బృంద. ఆ కుర్రాడి గడుస్తానం చూసి అతని గట్స్కి మెచ్చి తన ప్యాంట్ జోబులో ఉన్న పర్స్ తీసి 500 నోట్ తీసి అతనికి ఇస్తాడు రిషి నవ్వుతూ. థ్యాంక్ యూ బాస్ అని అంటూ అవి తీసుకుని అదిగో అక్క ఒక ప్యాకెట్ అని అంటూ బృంద చేతికి పల్లీల పొట్లం ఇస్తాడు ఆ కుర్రాడు. నాకు వద్దురా చిన్న, నువ్వే తీసుకెళ్ళు అని అంటుంది బృంద నవ్వుతూ. ఆహా లేదు, నువ్వు ఈ పొట్లం తీసుకోకపోతే మీ డబ్బులు మీకే తిరిగి ఇచ్చేస్తాను అని మొండిగా అంటాడు ఆ కుర్రాడు. ఊరికే డబ్బులు తీసుకోవడం కూడా తనకిష్టం లేక అరే తమ్ముడు మాకు ఈ పల్లెలతో పని లేదురా అని చిరాగ్గా చుట్టూ చూస్తూ అక్కడికి కొంచెం దూరంలో ఒక పెద్ద ఆవిడ అడుక్కుంటూ ఉండడం చూసి ఆ దూరంగా ఒక పెద్ద ఆవిడ ఉంది కదా కనిపిస్తోందా అని అంటాడు రిషి వేలుతో ఆవిడని చూపిస్తూ. ఎవరా అని అటువైపు చూస్తుంది బృంద. రిషి ఆ కుర్రాడికి ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాక పెద్దమ్మ ఆవిడ నాకు తెలుసు అని అంటాడు కుర్రాడు అటువైపు చూస్తూ. తెలుసు అంటున్నావుగా, నువ్వు ఇవ్వాలనుకుంటున్నా ఆ పల్లీలు ఏదో కొన్ని ఆవిడకే ఇచ్చి ఇంకొన్ని నువ్వు తినేసేరా, దొరికిన అవకాశాన్ని ఇలా పాడు చేయకరా స్వామి అని అంటాడు రిషి దీనంగా మొహం పెట్టుకొని ఆ కుర్రాడి వైపు చూస్తూ. రిషి మాటలకు నవ్వుతుంది బృంద. తను చేస్తున్నది కరెక్టో కాదో తెలియదు కానీ ఇవాళైతే తాడో పేడో తేలిపోవాలనుకుంటూ రిషి మొహం చూసి పాపం అనిపించి అలాగే బాస్ ఎంజాయ్ అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోతాడు ఆ కుర్రాడు. అమ్మయ్య వెళ్ళిపోయాడని అంటూ బృంద వైపు తిరిగి ఇందాకేదో అంటున్నానని ఆలోచిస్తూ నీకు నిజంగా నేను ఎవరో తెలుసా అని అంటాడు రిషి సూటిగా బృంద వైపు చూస్తూ. తెలుసు అని అంటున్నాను కదా అని కోపంగా అంటుంది బృంద. రిషి పదే అదే అడుగుతూ ఉండడంతో చిరాకు వచ్చి మరి నా నా ప్రే అని ఓరగా బృంద వైపే చూస్తూ రిషి అంటూ ఉన్నప్పుడే రిషి ఏం అడగాలనుకుంటున్నాడో అర్థమై ఆ పదం అతని నోటి వెంట వినడం తనకి ఇష్టం లేక ఆపు అని అంటూ చెయ్యి చూపిస్తుంది బృంద. ఇలా మధ్యలో ఆపేస్తే పాపం తగులుతుంది అని అంటాడు రిషి ఏడుపు మొహం పెట్టుకొని. నేను మీ గురించి తెలుసుకోవడానికో మీకు నా మీద ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసుకోవడానికని నేను ఆగలేదు, నా గురించి చెప్పడానికి మాత్రమే నేను ఆగాను అని అంటుంది బృంద రిషి వైపే సూటిగా చూస్తూ. నీ గురించి అంతా నాకు తెలుసు కదా, ఇంకేం చెప్తావు అని అన్నట్టుగా అయోమయంగా బృంద వైపే చూస్తూ ఉంటాడు రిషి. ఏం చెప్పాలనుకుంటుందా అని ఆమె వైపే ఆశ్చర్యంగా చూస్తూ. చూడు నా లైఫ్లో నాకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఎలా పరిష్కరించుకోవాలో తెలియక నేనే సతమతమవుతున్నాను అంటుంది బృంద. కథ కొనసాగుతుంది. అంటే బృంద రిషి తనని ప్రేమిస్తున్నాడని ముందు నుంచే తెలిసి కూడా తన ప్రేమని ఫీల్ అవ్వటం లేదు. మరి రిషి బృంద చెప్పే మాటల్లో తన ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాడా? తెలుసుకొని తన ప్రాబ్లం ఏంటి వాళ్ళ నాన్నకి తను దగ్గర అవ్వడమే కదా, మరి
ఆ ప్రాబ్లమ్ని రిషి సాల్వ్ చేస్తాడంటారా? మరో పక్క స్వప్న సురజుల విషయంలో ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.